హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 99. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామయ్య ఆ ఫోటోని చూసి, మీకు ఈ ఫోటో ఎక్కడిది అని అడిగారు. బంగ్లా దగ్గరకు వెళ్ళాం తాతయ్య, అక్కడ అమ్మమ్మ ఉండే చోట ఈ పెట్టి కనిపించింది అని చెప్పాడు బాలు. వాళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఏవీ లేవా అని అడిగాడు అర్హంత్. అవి ఉంటే ప్రూఫ్ కింద ఉంటాయి అన్న ఆలోచనతో. రెండో పెళ్ళి కదా బాబు, తీయలేదు. ఈ ఫోటో కూడా రాజావారు తీశారు. కెమెరా పట్టుకుని వచ్చారు ఒకసారి, అప్పుడు తీశారు. మళ్ళీసారి వచ్చినప్పుడు ఈ ఫోటో చేపించుకుని వచ్చారు. ఈ ఫోటో చూపించి ఎంతగా మురిసిపోయేదో సులోచన అని అన్నారు ఆయన ఆ ఫోటోలోని సులోచనని తడుముతూ. అయితే ఈ ఒక్క ఫోటోనే తీశారా? ఇంకా చాలా ఉంటాయి కదా అని అడిగాడు అర్హంత్. వాటి గురించి నాకు తెలియదు బాబు అన్నారు రామయ్య. మరి ఈ చైన్ అని లోచన చేతిలో చైన్ చూపించాడు. ఇది ప్రసవం అయ్యాక ఇచ్చిన బహుమతి అని ఆ చైన్ని తడుముతూ చెప్పారు. అమ్మమ్మ డెలివరీ ఇక్కడే అయ్యిందా అని అడిగాడు. ఒకవేళ హాస్పిటల్ అయితే అక్కడ బర్త్ సర్టిఫికేట్ లాంటివి ఏమైనా దొరుకుతాయని, వాటి కోసం ట్రై చేయొచ్చు అన్న నమ్మకంతో. అవును బాబు, తేలిగ్గానే ప్రసవం అయింది అని చెప్పారు రామయ్య. అత్తయ్య చదువుకున్నప్పటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే తాతయ్యనే తండ్రి అని చెప్పే ఆధారాలు లాంటివి ఒక్కటి కూడా ఉండనివ్వలేదు బాబు. మీ నానమ్మ చాలా పగడ్బందీగా తమ ఇంటి పేరు ఉపయోగించుకోకూడదు అని ముందే చెప్పింది కదా బాబు అని చెప్పారు ఆయన. నిజమే కదా, ఇంకెక్కడుంటాయి అనుకుని చిన్నగా నిట్టూర్చి సరే అన్నట్లు తల ఆడించి ఊరుకున్నారు. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? నాగమ్మ ఆలయం ఎలా ఉంది అని అడిగింది శారద. పూర్తిగా శిథిలమైపోయింది. అక్కడ పుట్ట మనిషిని మించి ఎత్తుగా ఉంది. ఆ పుట్ట అడుగున ఆలయం ఎలా ఉందో చెప్పలేము భీముడు సమాధానం చెప్పాడు. మరిప్పుడు ఆలయం పునఃప్రతిష్ఠ చేయాలంటే ఎలా బాబాయ్ గారు? ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది శారద. ఆమె గొంతులో అణుచుకోవాలి అన్న బాధ తెలుస్తూనే ఉంది. నాకు తెలిసిన సిద్ధాంతి గారు ఒకరు ఉన్నారు. ఆలయాలు అవి కట్టించడంలో నేర్పరి. ఇప్పటికీ కొన్ని వందల ఆలయాలను పునర్నిర్మించారు ఆయన. ఒకసారి ఆయనని కలుద్దాం తల్లి. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు కదా. కాకపోతే కాస్త ఆలస్యం అవ్వచ్చు అంతే. కంగారు పడకు తల్లి అని చెప్పారు ఆయన. ఎందుకో దిగులుగా ఉంది బాబాయ్ గారు. విషయం తెలియనప్పుడు ఎలాంటి కంగారు లేదని నేను చెప్పలేను. మా అత్తగారి మాటలు విన్న దగ్గర నుండి కాస్త కంగారుగానే ఉంది. ఇప్పుడు దీనివల్ల ఏదైనా అని మరి మాట్లాడలేకపోయింది. ఊహించడానికి కూడా భయం వేసి. ఏం కాదు తల్లి, నమ్మకం ఉంచు. ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పాడు రామయ్య. అయినా శారదలో భయం పోలేదు. తన బిడ్డకి ఏం కాకూడదు అని మాత్రం అనుకుంది. రామయ్య వెళ్ళాక లోచన ఆ వస్తువులను తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. భీముడు వెళ్ళొస్తానని వెళ్ళాడు. ఆ ఫోటోను తడుముతూ కూర్చుంది లోచన బెడ్ మీద. వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు అర్హంత్. బావా, నీకేమైనా అవుతుందా భయంగా అడిగింది లోచన. ఎవరు చెప్పారు? ఆ జాతక దోషం గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు తనని తన వైపుకి తిప్పుకొని. లోచన ఏం మాట్లాడకపోవడంతో, ఒకవేళ అదే నిజమైతే దానికి పరిష్కారంగానే కదా నిన్ను ఆ ఇల్లాలిని చేసింది మా నానమ్మ. ఆ జాతక దోషం తొలగిపోయి ఉంటుంది కదా. ఇంకా ఆ ఆలయం గురించి అయితే మనం చేసిన తప్పు కాదు. అయితే పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తాయి కాబట్టి మనం వాటిని సరిదిద్దాలి. మనం కలిసి పనిచేద్దాం.
సరిచేద్దాం అంతా. లోచన చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసి చెప్పాడు అర్హంత్. లోచన నిలువుగా తల ఆడించింది. ఈ ఫోటో చాలా బాగుంది కదా, మనం కూడా అలా దిగుదామా? సేమ్ తాతయ్య నానమ్మలా. నేను తాతయ్యలా రెడీ అవుతాను, నువ్వు నానమ్మలా రెడీ అవుతావా అని అడిగాడు ఆ ఫోటోని చూపిస్తూ. లోచన ఒక్క క్షణం అర్హంత్ వైపు చూసి బాగుంటుందా అని అడిగింది ఒకంత సిగ్గుతో. ఎందుకు బాగోదు? చూడు, వాళ్ళిద్దరూ ఎంత అందంగా ఉన్నారో. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉన్నారు. మనం కూడా అలానే ఉంటాం కదా, అందుకే మనం కూడా అలా ఫోటో దిగుదాం అన్నాడు. సరే కానీ ఈ చీర నగలు అంది. నగలు సెట్ చేద్దాం, చీర మీ బట్టల సుబ్బిని అడుగు నవ్వుతూ అన్నాడు అర్హంత్. బట్టల సుబ్బి దగ్గర ఈ చీరలు ఉండవు, తెప్పించాలి అంది లోచన. అయితే తెప్పించు, రేపు మనం ఈ ఫోటో ఖచ్చితంగా దిగాలి, నాకు బాగా నచ్చింది అన్నాడు అర్హంత్. సరే, నేను సుబ్బికి చెప్పి చీర తెప్పిస్తాను అంది. నువ్వు ఈ చీరలో నానమ్మలానే ఉంటావు కదా అని అడిగాడు అర్హంత్. ఏమో కానీ మీరు మాత్రం తాతయ్యలానే ఉంటారు అంది నవ్వుతూ. మరి నాకు పంచా ఇంకా ఈ షర్ట్ అని అడిగాడు. అది కూడా తెప్పిస్తాను, వైట్ షర్ట్తో మేనేజ్ చేసేయండి అని చెప్పింది లోచన. ఓకే, అయితే రేపు మనం ఫోటోషూట్ పెట్టుకుందాం. ఎలానూ మన పెళ్లి ఫోటోలు కూడా మనకి లేవు కాబట్టి రేపు చాలా ఫోటోలు దిగేద్దాం అన్నాడు. కానీ ఇక్కడ ఎవరు తీస్తారు అని అడిగింది లోచన. మీ బాలు అన్నయ్య ఉన్నాడు కదా, అరేంజ్ చేస్తాడులే అన్నాడు నవ్వుతూ. ఇప్పుడే చెప్పండి, మళ్ళీ అప్పటికప్పుడు అంటే కష్టం కదా అంది. హా అని మెసేజ్ చేశాడు బాలుకి. బాలు అది చూసి ఓకే అని సెండ్ చేయడంతో ఫోన్ పక్కన పడేసి, నేను బంగ్లాని ఆల్రెడీ క్లీన్ చేపిస్తున్నాను అన్నాడు. ఎందుకు, మనం అక్కడికి వెళ్ళిపోతానమ్మా భయంగా అడిగింది. లేదు, మనం ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాము. కాకపోతే ఇప్పుడు ఆ ఆలయం గురించి తెలుసుకోవాలి కదా, అందుకే అదంతా క్లీన్ చేపిస్తున్నా. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ ఇంటి వారసులనే కదా లోచన, అలానే నువ్వు కూడా. కాకపోతే మన బాధ్యతలను మనం విస్మరించకూడదు కదా. ఎందుకో ఆ బంగ్లా అలా పాడుబడి ఉండడం నాకు నచ్చలేదు. అది మన పూర్వీకుల వైభవం కదా, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ మన కళ్ళ ముందే శిథిలం అయిపోతుంటే చూస్తూ ఎలా ఉంటాం చెప్పు. అందుకే బాలుతో చెప్పి మనుషులని పెట్టాను, వాళ్ళు అంతా క్లీన్ చేస్తున్నారు. అక్కడ తాతయ్య వాళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా క్లీన్ చేయించాలి అన్నాడు అర్హంత్. కొట్టి ఊరుకుంది లోచన. తన ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఆ ఆలయం గురించి తెలిస్తే రాజేశ్వరిదేవి ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం లోచనకి. ఏం ఆలోచిస్తున్నావు? తను మాట్లాడుతున్నా ఎక్కడో ఆలోచిస్తున్న లోచనని తన వైపుకు తిప్పుకొని అడిగాడు. అది ఆ ఆలయం గురించి మీ నానమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉంది బావా అంది. ఆవిడ ఏం మాట్లాడినా నేను సైలెంట్గా అయితే ఉండను కదా లోచన, ఖచ్చితంగా అమ్మ చెప్పినట్టు చేసి తీరుతాను అన్నాడు. నీ జాతకంలో ఉన్న దోషం గురించి కూడా నేను తెలుసుకోవాలి బావా. అసలు ఏం జరుగుతుందో, మీ నానమ్మ ఎందుకు ఇదంతా చేసిందో కూడా తెలుసుకోవాలి. నేను ఏదో అనుకుంటే ఇంకేదో జరిగి మన పెళ్ళి జరిగింది. తాళిబంధానికి నేను విలువ ఇస్తాను బావా. నీకేదైనా జరుగుతుందంటే నా ప్రాణం పోతుంది బావా అనుకుంది మనసులోని. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.